భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి కొలువయ్యే రాజ్భవన్లో భరతమాత చిత్రపటం పెట్టడం వివాదాస్పదమైంది, నేరమైంది. ఎక్కడో కాదు, కేరళలో. ఊహించే ఉంటారు కదా. భరతమాత చిత్రపటం పెట్టడం వివాదాస్పదమైంది అన్నప్పుడు మీ ఊహకు అందుంటది వెస్ట్ బెంగాల్ లేదా కేరళ అయి ఉంటదని. అంతే కదా. నిజంగానే కేరళలోనే ఇది జరిగింది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిన్న వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కదా, ఈ సందర్భంగా అన్నమాట రాజ్భవన్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో భరతమాత చిత్రాన్ని పెడితే వామపక్ష ప్రజాస్వామ్య ఫ్రంట్ అధికార ఎల్డిఎఫ్ ప్రభుత్వం చాలా హర్ట్ అయింది, తీవ్ర బాధ కలిగింది. ఆ పటాన్ని తొలగించాలని పట్టుబడ్డారు మంత్రులు స్వయంగా. పినరయి విజయన్ కేబినెట్ మంత్రులు, కేబినెట్ సహచరుడు, విద్యాశాఖ మంత్రి ఉన్నాడు అందులో శివన్ కుట్టి, ఎడ్యుకేషన్ మినిస్టర్, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ పి ప్రసాద్ ఆ ప్రోగ్రామ్ నే బహిష్కరించారు. రాజ్భవన్ లో అధికారికంగా జరుగుతున్న వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ప్రోగ్రామ్ ను భరతమాత చిత్రపటం పెట్టారనే కారణంతో వాళ్ళు బహిష్కరించారు మంత్రులు. అసలైతే వాళ్ళు అది తొలగించాలంటే గవర్నర్ అందుకు ఒప్పుకోలేదు. రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రస్తుతం కేరళ గవర్నర్, ఆయన అందుకు ఒప్పుకోలేదు. అయితే అది ఆర్ఎస్ఎస్ కు సంబంధించినది, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు సంబంధించిన ఐకానోగ్రఫీతో ముడిపడి ఉన్న ఆ పోస్టర్, ఆ పటం, భరతమాత చిత్రపటం అక్కడ ఉండడానికి వీల్లేదు, మేము ఆమోదించాం, మేము ఒప్పుకోము అన్నారు మంత్రులిద్దరు. భరతమాత చిత్రపటంలో ఏముంటది? వెనకాలంతా పచ్చదనం, గ్రీనరీ, కాషాయ ధ్వజం అంటే సస్యశ్యామలంగా ఉండాలి. భారతదేశము అంటే సస్యశ్యామలాన్ని సూచించేలా ఉంటుంది. కాషాయం త్యాగానికి, సేవాభావానికి ప్రతీక, సాఫ్రాన్ కలర్. అది ఆర్ఎస్ఎస్ ఐకాన్ కాదు, నేషనల్ ఐకాన్ అవుతుంది. ఎందుకంటే ఈ దేశంలో ఎవరైనా సరే కాషాయ ధ్వజాన్ని గౌరవించాల్సిందే. కాషాయం త్యాగం, సేవాభావానికి ప్రతీక. ఛత్రపతి శివాజీ కాషాయ ధ్వజం. భారతదేశంలో అఖండ భారత్లో శతాబ్దాల చరిత్ర చూసినా సరే, శతాబ్దాలే కాదు యుగ యుగాలుగా అనొచ్చు, మహాభారత కాలంలో కూడా కపిధ్వజం కాషాయ కపిధ్వజమే. ఛత్రపతి శివాజీ కాదు, ఎవరైనా, ఏ సామ్రాజ్యమైనా, ఏ రాజ్యమైనా, ఏ మహారాజులైనా, రాజులైనా వాళ్ళ ధ్వజం కాషాయమే, గుర్తు వేరుంటుందంతే. మన దేశ స్వభావమే అది, త్యాగం, సేవాభావం. అందుకే ప్రపంచమే గౌరవిస్తోంది దేశాన్ని. అలాంటిది భరతమాత చిత్రపటం విషయంలో ఇంత రాజకీయమా? రాజకీయం చేయాలంటే చాలా ఉంటాయి, కానీ జాతి మొత్తం గౌరవించే విషయంలో రాజకీయం చేస్తే ఎట్లాంటి పరిణామాలు ఉంటే చూస్తున్నాం కూడా మనం. వామపక్ష భావజాలమే అది, ఆ సిద్ధాంతమే అది, వాళ్ళ పనే అది, చీలిక తీసుకురావడం. అలా ఇంకా వాళ్ళ నైజాన్ని బయట పెట్టుకున్నారు. కార్యక్రమాన్నే రద్దు చేసి, రాజ్భవన్లో కార్యక్రమాన్నే రద్దు చేసి సచివాలయంలోని దర్బార్ హాల్కు తరలించారంట. అయితే గవర్నర్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఆ భరతమాత చిత్రపటం ముందే దీపం వెలిగించి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆయన చెప్పారు గర్వంగా, ఎస్, నేను భరతమాతను గౌరవిస్తాను, దేశమాతను గౌరవిస్తాను అని ఆయన చెప్పారు. అయితే పినరయి చెప్తే మంత్రులు, పినరయి ఆదేశంతోనే, పినరయి జోక్యంతోనే మంత్రులు దాన్ని నిరసించారు, వ్యతిరేకించారు. భరతమాత చిత్రపటం అక్కడ ఉండడానికి వీల్లేదని అన్నారని చెప్తున్నారు. అరే, ఎందుకంత కాషాయం అంటే ఎందుకంత వ్యతిరేకత? భరతమాత అంటే ఎందుకంత వ్యతిరేకత? ఈ దేశమాతను ఎందుకు గౌరవించరు? కాషాయం ధరించిన వివేకుడు అన్నాడు, 3 కోట్ల దేవతలు కాదు, భరతమాతను నిత్యం పూజించాలి. అరే, వీళ్ళు వందే మాతరం పాడమంటారు, జనగణమనను గౌరవించమంటారు. ఈ ఉగ్ర శక్తులు ఎక్కడున్నాయి? ఆ శక్తులు కేరళలో, వెస్ట్ బెంగాల్లోనే ఉన్నాయి. అంటే పాలకులు ఎట్లున్నప్పుడు మరి ప్రజలు ఎట్లుంటారు? ఎట్లా తయారవుతుంది జనరేషన్? అదే చూస్తున్నాం, ఆ పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీం కమలా కమలదళ విహారిణీం వాణీ విద్యాదాయినీం నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం మాతరం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం. అంటే త్రిశక్తిగా భరతమాతని ఆయన అభివర్ణించారు బంకిం చంద్ర చటర్జీ. వివేకానందుడు కూడా అట్లాగే చెప్పాడు. 3 కోటి దేవతల సంగతి తర్వాత భరతమాతే మనకు అన్ని, భరతమాతను మనం గౌరవించాలి, పూజించాలి అన్నాడు. వచ్చా వందే మాతరం పూర్తిగా నేర్చుకోండి, పిల్లలకు కూడా నేర్పించండి. అట్లా వీళ్ళకి భరతమాత అంటే లెక్కలేదు. అసలు భరతమాత చిత్రపటం మీద అభ్యంతరం చెప్పారంటే ఏమనుకోవాలి అసలు వీళ్ళని? మంత్రులు, స్వయంగా మంత్రులు, కేరళ మినిస్టర్స్
అంత మంట ఏందో చూడండి వాళ్ళకి. ప్రతిదీ రాజకీయమే. భరతమాతను ఆర్ఎస్ఎస్తో ముడిపెట్టడం ఏంటి, హిందుత్వాన్ని బీజేపీతో ముడిపెట్టడం ఏంటి, దేశమాతను గౌరవించే విషయంలో రాజకీయం ఏంటి? ఏమనాలి నికృష్టులను, కమ్యూనిక్రిస్టులను ఏమన్నాను చెప్పండి. మీరేమంటారు? మీ అభిప్రాయాలు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.